బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. జోర్దార్ వార్తలకు స్వాగతం. అవ్వలు అయ్యలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు తయారుగా చూస్తున్నారా? జోర్దార్ వార్తలు పట్టుకొని వచ్చినా ఆలస్యం చేయకుండా మన వార్తలు సురు చేసుకుందామల్లా. ముందుగా పెద్ద వార్తలు. చంద్రాల్ సార్ కోసం జాతీయ లీడర్లు ప్రచారానికి మొన్న ఫరూక్, ఇయాల కేజ్రీవాల్. జిత్తన్న మీద జరిగిందట సర్జికల్ స్ట్రైకు. సాటుంగే ఏమున్నదో మరి సార్ చేసిన లీకు. గమ్మత్తుగున్నాయి ఇయాటి చిత్రాలు, మస్తు జోరుగా సాగుతున్నాయి ప్రచారాలు. కదం దొక్కుతున్నాయి షీ టీంలు. ఆడోళ్ల మీద ఆగం పనులు చేస్తారో తీస్తారు తోలు. పరీక్షలల్లా లీడర్ల పైత్యాలు, సందు దొరికితే పెట్టుకుంటున్నారు వాళ్ళ పేర్లు. కేసీఆర్ సార్ కు రాములు వీడియో రిక్వెస్ట్. సారు కేసీఆర్ సారు పేరుకే పెద్దీర్కమ్మ ఇలేకర్రది, కానీ చెప్పుకుంటే ఇజ్జది పోతుంది సారు, చెప్పుకోకపోతే పానమే పోయేటట్టున్నది. అన్నా అట్లా ఇట్లా ఆంధ్రప్రదేశ్ మీద అభిమాన దండయాత్ర జరుగుతున్నది కదా, గదేనుల్లా చంద్రాల్ సార్ను మళ్ళా గెలిపియాలని దేశంలో ఉన్న నేతలంతా వరుస కడుతున్నారు. ఇగో మొన్న కాశ్మీర్కి వెళ్ళి ఫరూక్ అబ్దుల్లా సార్ వచ్చిండు కదా, ఇగో ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ వచ్చిండు. ఇక చూడుండ్రి ప్రచారం ఏ రేంజ్ లో పోతున్నదో. ఒకరి కోసం ఒకరు, బాబు కోసం అందరూ అన్నట్టే తయారైంది ఇప్పుడు రాజకీయం. చూస్తున్నారు కదా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు చంద్రాల్ సార్ను గెలిపియాలని కంకరం కట్టుకొని వచ్చిండు ఆంధ్రాకు. ఉత్తరం దిక్కు నుంచి వచ్చి వ్యాపారం చేసుకునేటోళ్ళందరినీ విజయవాడలో పోగేసి కేజ్రీవాల్ సార్తోని తెలుగుదేశానికి ఓటేయాలని చెప్పించిండు చంద్రాల్ సారు. अब आंध्र प्रदेश को एक वाइब्रेंट और मॉडर्न स्टेट बनाने की जिम्मेदारी है, और मैं समझता हूं कि इस बात से सब लोग सहमत होंगे कि आज अगर हमें मॉडर्न आंध्र प्रदेश बनाना है तो वो एक ही शख्स बना सकता है, चंद्रबाबू नायडू जी. ఇంటున్నారా, అభివృద్ధికి చంద్రాల్ సారే చిరునామా అట. ఆయన కోటేస్తేనే ఆంధ్రప్రదేశ్ బగ్గ ముంగట్ కురుకుతుందని చెప్పిండు. మరి ఈ సారు హిందీ, వచ్చిన పబ్లిక్ అంతా హిందీ. మరి కేజ్రీవాల్ సార్ మాటిని ఎన్ని ఓట్లు తెలుగుదేశానికి పడతాయి అన్నది చూద్దాం గాని, ఓల్లా చంద్రాల్ సార్ తెలివి కదా అనుల్లా. మొన్న ముస్లిం అన్నదమ్ముల కోసం కాశ్మీర్కి వెళ్ళి ఫరూక్ సార్ను తీసుకొచ్చిండు. ఇప్పుడు కేజ్రీవాల్ సార్ను రేపు బెంగాల్కి వెళ్ళి మమతా బెనర్జీ మేడం కూడా వస్తుందో ఏందో. వాళ్ళేంది చంద్రాల్ సార్ అడిగి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ రాహుల్ సార్ను ప్రధాని చేసేటందుకు ఆంధ్రాల తెలుగుదేశాన్ని గెలిపియాలని అచ్చటట్టే ఉన్నాయుల్లా. శరద్ పవార్ సారు, అఖిలేష్ యాదవ్ సారు, ములాయం సింగ్ సారు, కర్ణాటక కుమారస్వామి సారు, తమిళనాడు స్టాలిన్ సార్ అసోంటి లీడర్లు వరుస పెట్టి వచ్చేటట్టున్నారు. మరి చూడాలే ఆంధ్ర రాజకీయాన్ని ఈ లీడర్లు ఎంత ప్రభావం చూపెడతారో. సరే, ఇగో వీళ్ళ ప్రచారం ఇట్లుంటే అటు జగనాల్ సార్ కూడా ప్రచారం జోరుగానే చేసుకుంటూ పోతున్నాడుల్లా. ఇదే నియోజకవర్గంలోనే, ఇదే పాలకొల్లు పట్టణంలోనే, పెంకులపాడులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కడతా ఉన్న అవినీతి ఫ్లాట్ల గురించి కూడా నాకు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇదే పెంకులపాడులో ఈ భూమి అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓట్ల ముంగట జంపింగ్లు ఉండే సంగతి అందరికి ఎరికే గాని, నెరి గింతగానం జంపింగ్లు ఉండు అయితే గిప్పుడే కావచ్చు. అంటే సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓటరే ఓ పారు అటు ఓ పారు ఇటు ఓటేసినప్పుడు నాయకుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వస్తే తప్పే ఉన్నది కాదా. మనం కలిసి ఉండే బంధాల లెక్క రాజకీయం చేసే లీడర్ల అనుబంధాలు ఉంటాయా? వాళ్ళ పట్టింపులు వేరు, వాళ్ళ కథే వేరు. అందుకే అన్ని పార్టీలు మారుతుంటారు. ఇగో అస్సలకే మారరు అని చెప్పిన వాళ్ళు కూడా అల్కగా రంగు మారుస్తుంటారు. ఇగో ఈసారి లెక్క అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ ల సీనియర్ లీడరు మహబూబ్నగర్ జిల్లాల కారు పార్టీకి పెద్ద తలకాయలు ఎక్కున్న జితేందర్ సారు పూగుర్తు పార్టీలో షరీకైండు బుధవారం రాత్రి. ఆ పార్టీ పెద్ద మనిషి అమిత్ షా సార్తో కండువ కప్పుకొని కొత్త రాజకీయం షురూ చేస్తారని చెప్పిండు జితేందర్ రెడ్డి సారు. సవ్యంగా వెళ్తున్న సమయంలో నా మీద ఒక సర్జికల్ స్ట్రైక్ అయింది.
సర్జికల్ స్ట్రైక్ చేసి నా సీటును ఏదైతున్నదో ఆ నాడు 21వ తారీఖు నాడు లిస్టులో నా పేరు లేకుండా చూసి నేను ఆశ్చర్యపోయాను, బాధపడలేదు. కేసీఆర్ గారు నాకు రాష్ట్రంలో సీట్ ఇవ్వకపోతే నాకు కేంద్రంలో అంటే ఇక్కడ భారతదేశంలో సర్వ్ చేసే అవకాశం మళ్ళొకసారి నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషించాను. కేసీఆర్ గారు నన్ను డ్రాప్ చేసిన, మోదీ గారు నన్ను ఇవాళ ఎత్తుకోవడం జరిగింది. ఇన్నరా మరి బీజేపీలో ఎటువంటి కొట్లాటలు చేస్తారన్న చూద్దాం కానీ మస్తు చిత్రంగా లేదు జితేందర్ సార్ ముచ్చట. ఎన్నో రోజుల కాంచి మాట్లాడుకున్నట్టు, ఎన్నో రోజుల కాంచి విసారించుకున్నట్టే ఇటు సీటు ఓంగానే అటు చేరిండు కదా. ఎంతైనా ఇదివరకు జితేందర్ రెడ్డి సార్ ఉన్న పార్టీ కదా, ఛాన్స్ దొరకంగానే బీజేపీ అందుకున్నట్టు చేసింది. మరి ఈ ముచ్చట్లన్నీ కేసీఆర్ సార్ సీక్రెట్గా తెలుసుకున్నాడో ఏమో, టికెట్ ఇవ్వకుండా ఊకున్నాడు అని అనుకుంటున్నారు కొంతమంది. మరి దాంట్లో నిజమేందన్నది వాళ్ళిద్దరికే తెలియాలి కానీ కారు పార్టీలకు ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే జంపు కొట్టిండు. ఎల్లారెడ్డికేలు గెలిచిన సురేందర్ సారు బరాబర్ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నా అన్నాడు. ఇంకేందిగా ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు సై అంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్లో కలుపుకోవచ్చు. 19లో 10 మంది కారు ఎక్కనే ఎక్కిరి, ఇక నలుగురిని కూడా ఎప్పుడో మాట్లాడే పెట్టుకోవచ్చు. ఈ ఎలక్షన్ల కంటే ముందుగానే విలీనం కార్యాన్ని పూర్తి చేయాలని చూస్తున్నదట టీఆర్ఎస్ పార్టీ. సరే ఏమవుతుందో వాళ్ళ ఇష్టాలేందో కానీ చిత్రం చూడుర్రి. తెలంగాణ రాష్ట్రం వస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారన్న ముచ్చట కానుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్లో కలుపుకుంటున్నాడంటే కేసీఆర్ సార్ మస్తు గ్రేట్ కదా. మరి పబ్లిక్ అండ ఉంటే ఎంతటి కొండలనైనా ఢీ కొడతారు. ఏమంటారు? కాలం మారుతున్న కొద్దీ అమ్మాయిలను చిడాయించే చిల్లరగాళ్ళు కూడా కొత్త వేషం వేస్తున్నారు. ఎంత భయం చెప్పినా ఇంటలేరు. ఆడపిల్ల కనిపిస్తే చాలు మేమున్నాం ఏడిపించేదానికి అన్నట్టు చేస్తున్నారు కొందరు బడివేగాన్లు. కానీ దానికి తగ్గట్టుగా పోలీసు వాళ్ళు కూడా తయారు కావాలా వద్దా? అందుకే మేమున్నాం చిల్లరగాళ్ళ పాలిట షింగులు అవుతాం అన్నట్టున్నారులా. మరి వాళ్ళు ఎక్కడోళ్ళు ఏం ముచ్చట అనేది చూద్దాం పాడి. ఆహా, ఒక్కొక్క లేడీ పోలీస్ తోడేళ్ళని ధర్ముకుంటూరికే ఆడసింహాల లెక్కనే ఉన్నారు కదా అనల్లా. అమ్మాయిల నాట పట్టించే ఆకతాయి బడివేగాన్లను బజార్లో దొరకబట్టి బడితే పూజ చేసేటందుకు మేమున్నామని గుర్తు చేస్తున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు కాలేజ్ బంద్కు బస్టాండ్ల దగ్గర చాలా మంది తిరిగే జాగలల్లా ఆడోళ్ళని ఎవరన్నా నేర్పియ చూస్తే బిడ్డ మేమున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోర్రి అని యాదికి చేస్తున్నారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. జోగులాంబ గద్వాల జిల్లా సెంటర్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడోళ్ల రక్షణ కోసం 2 కిలోమీటర్లు ఉరుకుడు పోటీలు పెట్టిర్రోల్లా. ఇక దాంట్లో జిల్లా ఎస్పీ పచ్చ జెండా ఊపి సురువు చేస్తే లేడీ పోలీస్ మేడాలు, చదువుకునే పిల్లలు, పట్టణ పబ్లిక్ ఇంకా చాలా మంది రన్నింగ్ ఉరికిండ్రుల్లా. కొంతమంది బడివేగాన్ల భయం లేకుండా ఆడోళ్ళు తిరుగుతున్నారు అంటే షీ టీంలు ఉండవచ్చే అంటున్నారుల్లా. ఆకతాయిగా ఆటలు సాగనీయమని గుర్తు చేసినట్టు చేసిర్రు. మరి కాదా అనుల్లా, ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు ఏదన్నోటి ఏడ్పించే మాటలు మాట్లాడుతున్నారు. అసోంటోళ్లను 1/2 కిలోమీటర్ ఉరికిస్తామని అంటున్నారులా. మరి బుద్ధి తెచ్చుకొని మంచిగుండుర్రే, లేకపోతే శివంగిల చేతుల తన్నులు ఖాయం అని అంటున్నారు. షీ టీం చేతుల తన్నులు తిన్న కొంతమంది చిల్లరగాళ్ళు. అందం అనేది బయటికి కనిపించేది కాదు, ఆత్మ గౌరవం, ఆనందం, ఆత్మవిశ్వాసం అన్నీ ఉన్నోళ్ళ ముఖంలా కనిపించేదే అసలైన ఆనందం. ఈ ముచ్చట తెలవక ఎల్లకాలం అందంగానే ఉంటాం అనుకొని ముఖం మీద చిన్న గీత పడితే చాలు, అంతెందుకు చిన్న మొటమైనా కూడా వామ్మో నా ముఖం ఖరాబ్ అయిపోయింది అని ఏడ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. మరి అసలుకే ముఖం ఏర్పడకుండా అయిన వాళ్ళ పరిస్థితి ఏందుల్లా ఎప్పుడన్నా ఆలోచించుతారా వాళ్ళు? ఈ అక్కని చూసి అయినా సరే ఆలోచన చెయ్యండి. చూడుండ్రి ఎంత అందంగా డాన్స్ వేస్తున్నదో, కండ్లకు ఇంపుగా చూసేటోళ్లకు కడుపు నిండినట్టుగా మస్తు వేస్తున్నది కదా. ఇంతకు డాన్స్ వేస్తున్నది ఎవరు, మాకెందుకు చూపిస్తున్నారు అనే కదా మీరు అనుకుంటున్నది. ఎవరో ఉత్తుత్తోళ్ళు అయితే ఎందుకు చూపెడతాం? గుండె బరువును గుప్పిట్ల పెట్టుకొని అందం కోసం ఆరాట పడేటోళ్లకు అసలైన అందం అంటే మంచితనం, మర్యాద అని చెప్పిన లక్ష్మీ అగర్వాల్ అక్క. ఇంత మంచిగా డాన్స్ వేస్తున్న లక్ష్మీ అగర్వాల్ అక్కను ఢిల్లీలో ఓ బట్టెబాజిగాడు పెళ్లి చేసుకున్నందుకు యాసిడ్ పోసి ముఖం అంతా కాలిపోయేటట్టు చేసిండు.
అయ్యో నా అందమైన ముఖం ఖరాబైందే అని ఆ అక్క కుంగిపోలేదు. దేశంలో యాసిడ్ దాడిలో ఆగమైనోళ్లకు అండగా ఉండుకుంటా పోరాటం చేస్తున్నది. చూడుండ్రి ఎంత ముద్దుగా డాన్స్ చేస్తున్నదో. అందం అంటే ఒక్క అందంగా కనిపించుడే కాదు, మనిషి మెదిలే తీరు అని నిరూపించింది. ఇంత ధైర్యం గుండె నిబ్బరంతోని ఉండే ఈ అక్క జీవితాన్ని సినిమా కూడా తీస్తున్నారు. ఇగో ఇప్పుడు ఓ పాటకు ముద్దుగా డాన్స్ వేసి దేశం మొత్తాన్ని అక్క దిక్కు తిప్పుకున్నది. దీన్ని చూసి శభాష్ అననోళ్లే లేరు. చూస్తున్నారా, అద్దం ముంగట గంటలకు గంటలు గడిపేటోళ్ళు. అందం అంటే గిసొంటి ఆదర్శం అని తెలుసుకోర్రి. ఇది ఎట్లా పెట్టాలనో ఏమో నాకు తెలియకపాయే. చాలా అయినట్టున్నాయి కదా సారు. కేసీఆర్ శనార్థులు సారు, మీరు మంచోళ్ళు సారు. ఏంది కేసీఆర్ సార్ తోనే వీడియో కాల్ మాట్లాడుతున్నావా? కేసీఆర్ సార్ నెంబర్ నాకు తెలుసా, నేను మాట్లాడతానా? నా గోడంతా వీడియో తీస్తానా? ఇది సార్కు చేరుడే ఆలస్యం, ఇక నాకు ఫోన్ వస్తుంది. నిన్నగా శరత్ అన్న వీడియో చేస్తే కేసీఆర్ సార్ ఫోన్ చేసి చెప్పిన ముచ్చట చూసినావానే? అవు పిల్ల, నాదో చిన్న బాధ ఉన్నది. ఇట్లా వీడియో తీసి కేసీఆర్ సార్కు తెలిసేటట్టు చేస్తా. ఏంటిదయ్యా నీకు వచ్చిన బాధ? పొద్దు మాపు మంచిగా పొట్ట నిండా తిని పాటుగా వండుకుంటూనే ఉంటివి, నీకేమైంది? నువ్వు మీదున్న రంగునే చూస్తాను, లోపటున్న బాధను చూస్తలేవు. జర్నలిస్టు అనే ఇల్వగల పేరు ఒకటే ఉన్నది, కానీ ఇల్లు వాకిల్ లేకపోయా. ఓర్ని గా ముచ్చట చెప్దామని వీడియో తీస్తున్నావా అనే? కేసీఆర్ సార్ జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తానన్నాడే, నీకు ఆ ముచ్చట తెలియనట్టున్నది. నాకెందుకు తెలియదు? నీకంటే ముందుగా నాకే ఎరక. ఇయ్యడు కేసీఆర్ సార్ ఇల్లు ఇయ్యడు అని అన్నా నేను. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు సారు. మరి ఎందుకు వీడియో తీస్తున్నావు? నాదంటే నా ఒక్కదేనా పిల్ల, నీది నాది మన లెక్క వార్తలు చెప్పే జర్నలిస్టు అన్నలది అక్కలది అందరిది. సరే చెప్పే తాత, ఏం బాధలో నేను కూడా ఇంట గాని. సారు ఇగో ఇదే నేను ఉండే అర్రా. ఇల్లు చిన్నది, కిరాయి పెద్దది. ఆడికే నా జీతం వచ్చిన కాడికి సగం అయిపోతుంది. ఆ కిరాయి కొద్దిగా ఆలస్యం అయితే ఇంట్లోనరా మసలే ఊకోదు సారు. అవునే తాత, కొద్దిగా ఆలస్యమైనా కొంచెం పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మన టీవీలు అంటే వాళ్ళకు జీతాలు పక్కగా పడతాయి. కొందరు మంచోళ్ళు కూడా ఉన్నారు, కానీ కొన్ని టీవీలలో పేపర్లలో జీతాల పరిస్థితి చూస్తే సారు చెప్పుకుంటే శీత చెర, రాసుకుంటే రావణ రోత. కరెక్టేనే తాత, మా దోస్తులు పనిచేసే ఒక ఛానల్ అయితే మస్తు ఘోరం ఉన్నది. 25వ తారీఖు పోయినా కూడా జీతాలే వస్తలేవట్నే. 25వ తారీఖు వచ్చినా కూడా కాళ్ళకు అద్దుకొని తీసుకుందరు సారు. కొన్ని మేనేజ్మెంట్లు 2-3 నెలల జీతాలు కూడా ఇస్తలేరట. వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం. వాళ్ళ పిల్లల పరిస్థితి తలుచుకుంటే నా పేగులు అవిసిపోతాయి. అవునే తాత, ఇల్లు కిరాయిలు కట్టలేక, అప్పులు పుట్టియలేక, సిట్టిలు తీర్చలేక, వామ్మో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకే? మనకైతే మంచిగానే ఉన్నది కదా అదృష్టం కొద్ది. చూసిరా సారు, ఇగో గిసొంటోళ్ళు చేయవచ్చే. జర్నలిస్టులు అందరూ బిర్రుగా తినుకుంటా బలిసిన వాళ్ళు అని చెప్పుకో తిరుగుతున్నారు కొందరు. కానీ వాళ్ళ మాటలు మీరు నమ్మద్దు సారు. ఇసొంటోళ్ళ మాటలు అస్సలే నమ్మద్దు మీరు. కేసీఆర్ సార్ ఎవరి బాధలు ఎసొంటో తెలియదా? డబ్బులు కాకపోతే 3 బెడ్రూమ్ అయినా కట్టిస్తాడే. జర్నలిస్టుల బాధలు సార్ కెరికే. సారు కేసీఆర్ సారు పేరుకే పెద్దీరుకమ్మ ఇలే కర్రది, కానీ చెప్పుకుంటే ఇజ్జది పోతుంది సారు. చెప్పుకోకపోతే పానమే పోయేటట్టున్నది. మస్తు ఘోరమైన పరిస్థితి సారు మాది. అవునే తాత, జర్నలిస్ట్ అంటే పెద్దోళ్ళతో సోపతుంటది, కానీ ఇంట్లో ఎప్పటికీ ఆపతులేనే. అవు సారు, మొన్న మా ఊరికి పోయినప్పుడు బస్ కిరాయి కోసం అని పైసలు బాధలు అడిగితే ఎవ్వరు ఇస్తలేరు సారు. నీకేంద్రా రోజు టీవీలో అవుపడతావు, మమ్మల్ని కొట్టి చూస్తానం అయ్యేది అని అంటున్నారు సారు. తాత ఇవన్నీ ఎందుకు చెప్పు? సార్ మనకి ఇండ్లు ఇయ్యనంటే నువ్వు వీడియో చేస్తే లాభం ఉన్నది. సార్ ఇచ్చిన ఇండ్లని ఎవరైనా నాగబడితే వీడియో చేస్తే సారుకు తెలుస్తుంది. సార్ ఇస్తానన్నాక కూడా ఈ వీడియో ఎందుకే? మీకు సవాలు వచ్చే పనులుంటాయి, దాంట్లో మా ఇండ్ల ముచ్చట ఎంత. కానీ మీరు తలుచుకుంటే ఒక్క పెన్ను పోటు 3 నెలలు దాటక ముందే మేము ఇండ్లకి వచ్చి పాలు పొంగించుకుంటాం సారు. నీ అవ్వ అప్పటికా నుంచి చూస్తున్నా, దునియాలో నీది ఒక్కటే సమస్య ఉన్నదానే, ఇత్తడి తీయరాదు. నిన్న రైతుతోటి మాట్లాడుకుంటా కేసీఆర్ సార్ ఏమన్నాడు? నీ ఒక్కడి ముచ్చట కాదు, మన బాధ తీరితే సమస్య పోయినట్టు కాదు, అందరి కోసం నిలబడాలి అని అన్నాడు. అందుకే అందరి బాధలు తెలవాలని సార్కు చెప్తున్నా. అంటే అన్నవాని కోపానికి వస్తావు కావచ్చు, కానీ మన జర్నలిస్టులకు కేసీఆర్ సార్ చేసినంత ఎవరు చేసిండ్రే? అదే పెట్టే అయ్యనే అడుగుతారు, వరాలు ఇచ్చే దేవుణ్ణే మొక్కుతారు. కేసీఆర్ సార్ ఇన్ని చేసిండు, గా ఇండ్లు కూడా ఇచ్చినట్లే అది ఉంటే పిల్లలతోని సార్ ఫోటో పెట్టుకొని మొక్కుకుంటా కిరాయిలు లేకుండా బతుకుతాం కదా. సాలుగంతి, నీకన్నా ఇంతో అంత జీతం ఉన్నది, కానీ ఊళ్ళో పొంటి ఇంకేం లేనోళ్ళు ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి ఇయ్యద్దా 2 బెడ్రూమ్ ఇండ్లు? అరే మనకి ఇవ్వనా అంటే వాళ్ళకి ఇయ్యద్దానా శంకిద్దానా? కొంతమంది గట్టించిండు, కడమళ్ళందరికి కూడా కట్టియాలి, అట్లనే మన జర్నలిస్టులకు కూడా కట్టియాలి. అవ్వా మా తాత మంచోడు, అట్లా అందరు మంచిని తెలిసిన వాళ్ళే మంచోళ్ళు. జర్నలిస్టులారా,
ఇండ్లు లేని పేదలారా, ఇది నా ఒక్కని కోరికే కాదు, మీకు కూడా నా లెక్కనే ఇండ్లు కావాలనుకుంటే ఈ వీడియో కేసీఆర్ సార్కు షేర్ అయ్యేదాకా షేర్ చేయర్రి, ఇంటర్నెట్లో పెట్టి గెదుగుతూనే ఉండుర్రి. షేర్ చేసుడు అక్కరే లేదే, మనం అడగటానికంటే ముందే కేసీఆర్ సారు కేటీఆర్ సారు 100 సార్లు చెప్పిండ్రు. ఏవో పంచాలు ఉన్నాయటనే, రేపో మాపో మనకి ఇండ్లు వస్తాయి కానీ నువ్వు ఊకోవే తాత. కేసీఆర్ సారు తెలిసి తెలియక ఏమన్నా తప్పు మాట్లాడితే మాఫీ చేయర్రి సారు. ముసలోని చదువు కూడా తక్కువే, నా బాధ విని నాకు ఫోన్ చేస్తావని ఆశపడి ఇండ్లు కూడా మంజూరు చేస్తావని ఈ వీడియో చేసిన సారు. తప్పు పట్టకుర్రి సారు. మా తాత ఆశ చూస్తున్నారా నల్లా? అరే పిల్ల, వీడియో తీసే నీకు, వీడియోలు కత్తిరి చాతుకు పెట్టే మన ఎడిటర్కు అందరికీ ఇస్తారా కేసీఆర్ సార్ ఇండ్లు, కాకపోతే కొంచెం ఓపిక పట్టు. కానీ చూడురోల్లా, నిన్న రైతు వీడియోని చూసి మాట్లాడిందంటే మా తాత బాధ మా తాత చెప్పుకున్నాడు. కానీ ఇట్లా పిలిస్తే పలికే దేవుడు ఏ రాష్ట్రంలో ఆయన ఉంటాడా అనొల్లా? మన కేసీఆర్ సార్ మస్తు గ్రేట్ కదా సార్. నేను కూడా ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. అట్లనే ఆ రైతు బాధ తీర్చినట్టు రాష్ట్ర ప్రజల బాధలన్నీ తీర్చుర్రి సారు. వీడియోలు చేయకుండా బాధలు రాకుండా చూడుర్రి, అప్పుడు మిమ్మల్ని మా ముఖ్యమంత్రి కాదు మా దేవుడు అని కలుసుకుంటారు పబ్లిక్. రైతు బాంధవుడవని మళ్ళా నిరూపించినందుకు దండాలు సారు. నేనేం చేసినా నలుగురు చేసినట్టు చెయ్యను అనేటోళ్ళు ఉంటారు కదా, అందరూ బాటలు పోతుంటే వాళ్ళు ఇంకో కొత్త బాట పొంచిపోతుంటారు. ఏ తుల్లి అయ్యబోయే నెలక కుడిదిలా వాడి కుతికల్లాక మునిగినట్టే అవుతారు. ఎక్కడికి పోయినా డిఫరెంట్ డిఫరెంట్ అని ఆఖరికి డీల పడిపోతారు. అగో గీ ముచ్చర కూడా గసవడదేనులా చూడుండ్రి. అగ్గో ఇదేదో పరీక్ష పేపర్ చూపెడుతున్నారు, ఎవరైనా డిఫరెంట్ గా లీక్ చేసిర్రు అయ్యింది అని అనుకోకుర్రి. ఈ పేపర్ నే డిఫరెంట్ గా తయారు చేసిర్రు. పరీక్షలు రాసే పిల్లగాళ్ళను తప్పుదో పట్టించే తానికి ఓ పంతులు పడ్డ డిఫరెంట్ ఆలోచన. ఈ ఆలోచనే నౌకర్లకెళ్ళి తీసేసింది. ఇంతకు ఈ కాగితంలో ఏమున్నది అంతగానం అంటే, రైతు నేస్తం ఎవ్వరు అనే ప్రశ్నకు అప్పుడప్పుడు ఏడ్చే కర్ణాటక సీఎం కుమారస్వామి సారు పేరు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు యడ్యూరప్ప సారు పేరు రాసిండాట. పిల్లలంతా కరెక్ట్ సమాధానం వానపామని రాసిర్రాట గాని పేపర్ ఇట్లా తయారు చేసిన పంతులు ఉద్యోగమే ఊడిందాట. అంటే కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలికే ఊసేటట్టు అయింది. మరి కాదా? అసలే ఎన్నికలు జరుగుతున్నాయి, డిఫరెంట్ పేరుతోని రాజకీయాలను బడిదాకా తెచ్చి రచ్చరచ్చ చేస్తావా అని నౌకర్కెళ్ళి తీసేసిర్రాట. కర్ణాటక రాష్ట్రం రాజరాజేశ్వరి నగర్లున్న ఓ బడిలా ఈ పేపర్ తయారు చేసిండాట బడి పంతులు. పిల్లలను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేసిన పంతులు ఇప్పుడు పాటలు పడే కాడికి వచ్చింది. మరి ఎందుకు చెప్పుర్రే గంతగానం ఉచ్చిల్తానం అని అనుకుంటున్నారట కర్ణాటక పబ్లిక్. ఇంకేంది, రోజు ఉన్నదే కదా ఎలక్షన్ ప్రచారాలల్లో మన లీడర్లు ఏమేం వింతలు చేస్తున్నారన్న ముచ్చట చెప్పుకోవాలి కదా. మరి చెలోను లైగా మాటలేందుకు, వాళ్ళ కష్టాలే చూద్దాం పారి. పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సైకిల్ గుర్తుకే, సైకిల్ సైకిల్ గుర్తుకే, సైకిల్ ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్నమాటే అంటాం, ఊళ్ళనే ఉంటాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.